హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఎలక్షన్ కమిషన్ అంటే ఇంతకుముందు చాలా గౌరవం ఉండేది. చాలా మంది ఎలక్షన్ కమిషన్ అంటే భయపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఎలక్షన్ కమిషన్ పరువు, అందుట్లో పనిచేసే వాళ్ళ బ్రతుకులు చాలా అసహ్యంగా చూస్తున్నారు ప్రజలు. ఒక్కసారి ఆలోచిస్తే సిగ్గు లేకుండా బీజేపీకి సంక నాకుతున్నారంటూ జనాలు అంటూ ఉన్నారు. నిజానికి ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మహారాష్ట్ర ఎలక్షన్స్ చూసుకున్నా, అక్కడైతే ఓట్లని యాడ్ చేశారు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ లో ఓట్లని పీకేస్తున్నారు. వీళ్ళకి కావాల్సిన మళ్ళీ యాడ్ చేస్తున్నారు. ఇలా చూసుకుంటూ పోతే ఎలక్షన్ కమిషన్ తను రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది. విలువలు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎంత ఘోరంగా అన్యాయం జరిగిన వైఎస్ఆర్సీపీ పార్టీని కనీసం వాళ్ళు పట్టించుకోవట్లేదు. అయితే ఎలక్షన్ జరిగిన సంవత్సరానికి వాళ్ళు ఎలక్షన్స్ జరిగిన దానిపైన మాకు అనుమానాలు ఉన్నాయంటూ వైవి సుబ్బారెడ్డి గారు అప్లై చేస్తే వాళ్ళని పిలిచి ఒక సంవత్సరం తర్వాత మాట్లాడారు. కానీ ఇక్కడ మాట్లాడినప్పుడు కనీసం అక్కడ ఓట్లకు సంబంధించిన వీవీప్యాట్స్ ఉన్నాయా? లేవు. ఈవీఎంస్ ఉన్నాయా? లేవు. కనీసం వెబ్ కాస్టింగ్ చేసినటువంటి వీడియో ఫుటేజెస్ ఉన్నాయా? లేవు. మరి ఏం పీకటానికి వీళ్ళని పిలిచి మాట్లాడారు? ఏ ఆధారాలతో వాళ్ళ నిజాయితీని, వాళ్ళ ప్రాతిపత్యాన్ని ప్రూవ్ చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని పిలిచారు అంటూ అందరూ అడుగుతున్నారు. నిజంగా ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే వీవీప్యాట్లు చించేశారు, ఈవీఎంలు అరెస్ట్ చేశారు, వెబ్ కాస్టింగ్ ఇవ్వరంట. అది ఇస్తే అంట సమాజంలో కొట్టుకొని చచ్చిపోతారంట ఓట్లు ఎవరెవరికి వేసారని తెలిస్తే. సో ఇవన్నీ లేనప్పుడు మాకు అన్యాయం జరిగిందని అప్లై చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక సంవత్సరం తర్వాత చర్చలకు ఎందుకు పిలిచింది ఎలక్షన్ కమిషన్? అంటే ఇదంతా మేనేజింగ్ స్కిల్స్ అంటారు దీన్ని. ఇప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడడం, ఏదో సమాధానం చెప్పాం, మేము నిజాయితీ పరులు, మేము పరవాణం వండితే రాత్రి అంతా ఉడుకుతూనే ఉంది అని చెప్పే ప్రయత్నాలు అన్నమాట. ముఖ్యంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఎక్కడైతే అడుగు పెట్టిందో అక్కడ బీజేపీ భయంకరంగా గెలుస్తూ ఉంది. రీజన్ ఏంటి? ఏదైతే బీజేపీకి అనుసంధానంగా ఉన్నాయో ఓట్లు వాటిని ఉంచుతారు, ఏదైతే వీళ్ళకి పడవు అంటారో అది తీసేస్తారు. రోహింగ్యాల్ని, అదేవిధంగా బంగ్లాదేశ్ని తీసుకొచ్చి వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళు ఓట్లు బీజేపీకి వేసేలాగా ప్రేరేపిస్తారు. అంటే ఒక విషయం మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున కూనీ చేస్తుంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్. అయితే రాహుల్ గాంధీ గారు ఆయన అయితే బీజేపీ పార్టీకి దొంగ ఓట్లని సంపాదించే దొంగ కంపెనీగా ఎలక్షన్ కమిషన్ ని పోలుస్తూ ఉన్నాడు. ఇది ఓట్లు దొంగ, ప్రజల నుంచి ఓట్లు దొంగతనం చేసి బీజేపీకి ఇస్తుంది. ఓట్లు దొంగ ఎలక్షన్ కమిషన్ అంటున్నారు. ప్రజలు కూడా వాళ్ళు వేసిన ఓట్లు ఒకరికైతే గెలుస్తుంది, ఇంకొకరైతే అసలు ఎంత కోపంగా ఉన్నారంటే ఎలక్షన్ కమిషన్ పైన. నిజంగా ఎలక్షన్ కమిషన్ లో ఎవడన్నా బయటకు వస్తే నేను ఎలక్షన్ కమిషన్ లో జాబ్ చేస్తున్నానని చెప్తే వెంటబడి తరిమి కొట్టేలాగా ప్రజలు కూడా తయారయ్యారు. నిజం. ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో వచ్చి నేను ఎలక్షన్ కమిషన్ లో పనిచేస్తున్నా అని చెప్పానండి, చెట్టు కట్టేసి కొడతారు. అవునా కదా? ఎందుకంటే వీవీప్యాట్లు 10 రోజుల్లో తీసేసి ఈవీఎంలు అరెస్ట్ చేసి అన్ని చేసి అసలు మీటింగ్ ఎందుకు పిలిచారు? అందులో కొంతమంది పోతే 45-50 వేలు అనేసి ఎలక్షన్ కమిషన్ కి డబ్బులు కట్టేసి ఈవీఎంలు వీవీప్యాట్లు సరిపోల్చండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారు? అవన్నీ పోయినాయి, మీకు కావాలంటే మాకు ఎలక్షన్ పెడతాం అనేసి ఏంటి రీపోలింగ్ లాగా మాక్ పోలింగ్ పెడతాం కాబట్టి ఈవీఎంలు చెక్ చేసుకుని అంటారు. మేము అడిగింది ఏంటి? ఏ ఎందుట్లో అయితే ఓట్లు పోలేనియో అందుట్లో ఓట్లు లెక్కించండి, నాకు డౌట్ ఉంది అంటే నేను మళ్ళీ రీపోలింగ్ పెడతాం, మాక్ పోలింగ్ పెడతామని సొల్లు కబుర్లు చెప్పారు. అండ్ మాక్ పోలింగ్ అంటే ఏం లేదు, ఈవీఎం మిషన్ అక్కడ తీసుకొచ్చి పెడతారు, నొక్కిన దానికి నొక్కింది పడుతుందా లేదా అని చెక్ చేసుకుంటాం. నాకు డౌట్ వచ్చింది దేనిపైన? గడిచిన ఎలక్షన్ లో నా వీవీప్యాట్ లో పడ్డ ఓట్లు ఈవీఎం లో వచ్చిన ఓట్లు చెక్ చేయాలి నేను, లేదంటే వెబ్ కాస్టింగ్ కెమెరాలు చూడాలి. కానీ అది చేయదంట. అంటే రోజు రోజుకి ఎలక్షన్ కమిషన్ పైన ప్రజలు చిరాకు పడుతున్నారు. ఇది ఒక వ్యక్తి అయితే ఎవరైతే ఎలక్షన్ కమిషన్ గురించి వీడియోస్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కేసులు పెట్టి జైల్లో పెట్టించే ప్రయత్నం చేస్తుంది ఎలక్షన్ కమిషన్. దీని ద్వారా ఇంకా అర్థమవుతుంది ఏంటంటే రోజు రోజుకి ఎలక్షన్ కమిషన్ భయంతో చచ్చిపోతూ ఉంది. ఇక్కడ అజిత్ అజమ్ అనే ఒక వ్యక్తి బీహార్ లో వెళ్తే ఒక ఆఫీస్ లో కూర్చొని అన్ని ఫైల్స్ వాళ్ళే రాసుకుంటున్నారట. పేర్లు వాళ్ళే, సంతకాలు వాళ్ళే, ఫోటోలు ఇంకా మార్పింగ్ చేసిన ఫోటోలు అవి పెట్టేసి ఇంకా ఎవడెవడికి ఓట్లు కావాలి, ఎవడెవడికి కావాలి అన్ని వాళ్ళే రాసుకుంటారు. అంటే
ఇప్పుడు వాడే పేర్లు రాసుకొని, వాడే ఫోటోలు అంటించి, వాడే ఓటర్ లిస్ట్ తయారు చేసి, వాడే ఓట్లు బీజేపీకి ఇస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ బ్రతుకుంది? రాజ్యాంగ విలువలు ఎక్కడున్నాయి? ఈ విధంగా చూసుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇప్పుడు బీహారు, అంతకుముందు ఇంకా కొన్ని ప్లేసులు మొత్తాన్ని ఎలక్షన్ కమిషన్ సర్వ విధాల భ్రష్టు పట్టించేసింది. ఈ ఎలక్షన్ కమిషన్ వల్లే ప్రజాస్వామ్యం కూని అవుతుంది, ప్రజల హక్కులు కాల రాయబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలక్షన్ కమిషన్ ని చొక్కా పట్టుకొని నిలదీసి నడి రోడ్డు మీద అడిగే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఆల్రెడీ రాహుల్ గాంధీ దానికి సంబంధించిన కార్యాచరణ చేస్తూనే ఉన్నాడు. మొన్న బీహార్ ఎలక్షన్స్ కు ముందు ఎలక్షన్ కమిషన్ ముందు కూర్చొని ఆయన ముందుగానే వెళ్ళి వీళ్ళు సర్వే చేసి సర్రని ఒక దాన్ని క్రియేట్ చేసి ఆ సర్ ప్రకారం వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్న ఓట్లని లెక్క పెడతామని చెప్పేసి అది చెప్పి ఇది చెప్పి సొల్లు కబుర్లు చెప్తున్నప్పుడే రాహుల్ గాంధీ అన్నాడు, దొంగ మొహం ఈసీ, దొంగ ప్రజల ఓట్లని దొంగతనం చేసి బీజేపీకి దారాదత్తం చేస్తున్నటువంటి ఈసీ అంటూ మాట్లాడటం జరిగింది. వాళ్ళ నాయకుడికి ఓటేస్తే అది పోయి వేరే వాడికి పడిన ప్రతి ఒక్క ప్రజలు ఆలోచిస్తుంది ఏంటంటే, ఇంత దారుణంగా మా ఓట్లని దొంగతనం చేస్తున్నారా? నిజంగానే ఎలక్షన్ కమిషన్ దొంగ అని చెప్పడంలో రాహుల్ గాంధీ ఆంతర్యం 100% కరెక్ట్. ఆయన చెప్పిన విధానం 100% కరెక్ట్. ఒక వ్యక్తి స్వతంత్రాన్ని దొంగతనం చేయడమే, నమ్మకాన్ని దొంగతనం చేయడమే. ఒక వ్యక్తి తనకి ఎవరైతే న్యాయం చేస్తారని వాళ్ళు నమ్మి ఓటు వేయాలనుకుంటున్నారో ఆ ఓటుని తీసుకెళ్లి బీజేపీకి తాకట్టు పెట్టి ఆ దేశ భవిష్యత్తును కూడా తాకట్టు పెడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు మీకు అర్థం అవుతుందా ఎలక్షన్ కమిషన్ పైన సుప్రీంకోర్టు ఎందుకు సీరియస్ అయిందో? ఇలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 6 గంటల నుంచి 8 గంటల లోపు జరిగిన పోలింగ్ లో 53 లక్షల ఓట్లు ఎలా వచ్చాయి? రోజు మొత్తం క్యూ లైన్ లో నుంచున్నా కూడా ఒక్కొక్క ఈవీఎం లో 600 కన్నా ఎక్కువ ఓట్లు వేయలేము. అటువంటిది 1200కి పెంచారు. అంటే 6 తర్వాత వరుసలో వచ్చి నొక్కుకోవటమే, బీజేపీ 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 నొక్కోవటమే, కూటమి నొక్కుకోవటమే. అంటే 1200 ఒక దాంట్లో వేసుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే రోజంతా జరిగిందేమో 68%, ఆ లాస్ట్ మూమెంట్ లో జరిగిందేమో 14% ఓటింగ్. ఏంటి 6 గంటల తర్వాత లోపల ఉన్న వాళ్ళ వరకు గేట్లు వేసి ఎలక్షన్ నిర్వహిస్తాయి. ఎంత మోసం కదా! జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన మాట్లాడబోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇప్పుడే బీజేపీతో ఎందుకు? రాబోయే రోజుల్లో గట్టిగా తగులుకుందామని చూస్తున్నారా, లేదంటే భయపడుతూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? నాకు అర్థం కావట్లా. మొత్తానికి ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్ కమిషన్ చేయలేని దరిద్రమైన దురాఘాతాలు ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ చేస్తారు. దీనికి ఆద్యుడు ఎవడంటే ఈయన, మీకు తెలుసు కదా మీనా, ఆయన ఆద్యుడు. మొత్తం ఆయన కన్సర్నల్లోనే జరుగుతుంది. సుప్రీంకోర్టు పూర్తి సీరియస్ గా అయితే తప్పు అయిపోయింది బాబోయ్, ఇంకా నెక్స్ట్ తప్పు జరగకుండా చేసుకుంటా అన్న. తప్పు అయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తల్ల క్రిందులయ్యింది. దానికి ఎవరు లెక్క చెప్తాడు? మళ్ళీ రీఎలక్షన్ పెట్టాలి కదా. ఈ నెల జూలై 24 వరకు ఎలక్షన్ కమిషన్ కి టైం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత జరిగే పరిణామాలు సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకుంటుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎలక్షన్స్ రీపోలింగ్ జరిగే అవకాశాలు అయితే మెండుగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అక్రమాలని పూర్తి స్థాయిలో ఎండగట్టాల్సిన అవసరం ప్రతి రాజకీయ నాయకుడికి ఉంది. అవునా కదా? ఇన్ని అక్రమాలు జరిగినాయని రాష్ట్రపతికి తెలియదా? ప్రధానమంత్రికి తెలియదా? పోనీ ఏ రాజకీయ నాయకుడికి తెలియదు? ఎలక్షన్ కమిషన్ తెలీదా? అందులో పనిచేసిన వాళ్ళకి తెలియదా? అందరికీ తెలుసు. బట్ ఎవడు ఎందుకు మాట్లాడలేదు? అన్ని తెలిసినా తేలుగుట్టిన దొంగలాగా మెలకుంటున్నానికి కారణం ఏంటంటే వాళ్ళకి మెయిల్ జరుగుతుంది కదా. అమ్ముడు పోయిన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, కొన్న వాళ్ళేమో అమ్ముడు పోయిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆంక్షలు పెడతారు. చివరికి ఎవరు గెలవాలో ప్రజా తీర్పుకి అన్యాయం చేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు అన్నమాట. అర్థమైంది కదా? సో ఓవరాల్ గా ఒకటే, ఆంధ్రప్రదేశ్ లో రీఎలక్షన్ జరగాలా వద్దా మీరే డిసైడ్ చేయండి. పోరాడదాం, గెలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.